హలో ఫ్రెండ్స్, ఎప్పుడైనా ఇటువంటి ఆకుకూరను మార్కెట్‌లో చూసారా? నేనైతే ఈ కూర దొరకటమే అదృష్టంగా భావిస్తాను. ఎందుకంటారా? మనకు తేలికగా దొరికే ఆకుపచ్చ తోటకూర కన్నా ఎన్నో రెట్లు పవర్‌ఫుల్. ఎక్కువ ఫైటోకెమికల్స్, ఫ్లావనాయిడ్స్, ఫినాల్స్, కెరటినాయిడ్స్, వైటమిన్ సి, వైటమిన్ ఏ ఉండటం వల్ల మన బాడీలో ఉన్న ఫ్రీ రాడికల్స్‌ని తగ్గిస్తాయి. బీపీ, కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తాయి. ఇటువంటి ఆకుకూరలను తెచ్చుకోవటమే కాదు, ఫ్రెష్‌గా ఉన్నప్పుడే వండుకుంటే దానిలో ఉన్న బెనిఫిట్స్ అన్నీ వంట పడతాయి. ముందుగా రూట్స్‌ని కట్ చేసి ఆకుకూరను 2, 3 సార్లు జాడించి కడుక్కున్నాక సన్నగా కట్ చేసుకోవాలి. ఇంత ఫ్రెష్‌గా ఉన్న ఆకుకూరతో 10 నిమిషాల్లో అయ్యే కూర చూపించబోతున్నాను. ఇది చేయటానికి ఎక్కువ ఆయిల్ పట్టదు, ఒక్క చుక్క నీళ్లు కూడా పట్టదు. మరి ఎలాగో చూద్దామా? ముందుగా ఒక ఫ్రై పాన్‌లోకి కొద్దిగా ఆయిల్, పోపు దినుసులు, ఎండుమిర్చి, ఇంగువ వేసి పోపు వేయించుకోవాలి. ఇందులోకి తరిగి పెట్టుకున్న ఆకుకూర వేసి స్టవ్‌ని సిమ్‌లో పెట్టి కూరను మగ్గనివ్వాలి. ఇలా దగ్గరకు వచ్చిన కూరలో ఉప్పు, పసుపు వేసి మూత పెట్టి మగ్గనిస్తే 5 నిమిషాల్లో కూర మొత్తం మగ్గిపోతుంది. ఇప్పుడు 3, 4 పచ్చిమిర్చి, అర ఇంచి అల్లం ముక్కను కచ్చాపచ్చాగా బ్లెండర్‌లో గ్రైండ్ చేసి కూరలో కలిపి 1 నిమిషం మగ్గనిచ్చి దించేస్తే అల్లం, పచ్చిమిర్చి వేసిన తోటకూర కూర 10 మినిట్స్‌లో రెడీ. చూసారుగా, ఇంత హెల్తీ అయిన కూర అన్నంలోకైనా, రోటీలోకైనా సూపర్‌గా ఉంటుంది.